ప్రియమైన యువతీ యువకులకు యువతా దినోత్సవ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆగస్ట్ 11వ తారీఖు 2024 మన భారతదేశంలో యువతా దినోత్సవంగా మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈనాటి యొక్క ప్రత్యేకమైనటువంటి వచనం ఏమిటి అని అంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ప్రభువును నమ్మిన వారు అలసట లేక పరుగెత్తుదురు. ప్రభువును నమ్మిన వారు అలసట లేక పరుగెత్తుదురు. ఈ యొక్క వాక్యం మరి యువతా దినోత్సవం నాడు మన యొక్క శ్రీసభ మనకి అందచేస్తూ ఉంది. మనందరం కూడా మరి ప్రభువుని నమ్మాలని, ప్రభువుతో కలిసి పరిగెత్తాలని, పయనించాలని చెబుతూ ఉంది. పరిశుద్ధ తండ్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశంలో వచ్చే సంవత్సరం మనందరం కూడా 2025వ సంవత్సరంలో అనగా జూబిలీ ఇయర్లో ప్రవేశించబోతూ ఉన్నాము. దాని యొక్క ముఖ్యమైనటువంటి వాక్యం ఏమిటి అంటే నిరీక్షణ యాత్రికులు, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. అంటే ఈరోజు నాడు మనందరం కూడా ప్రభువునందు నమ్ముకుంటూ విశ్వసించుకుంటూ ఈ యొక్క ప్రయాణాన్ని మనము చెయ్యాలి అని మన తల్లి అయిన శ్రీసభ మరీ ముఖ్యంగా యువతీ యువకులకు అందచేస్తూ ఉంది. ప్రభువు చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే సువార్తలో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమందికి స్వస్థత దయచేశాడు. కొంతమందిని మళ్ళీ చనిపోయిన వారిని మళ్ళీ మృతుల నుండి లేపాడు. ఇంకా అటువంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. కానీ కొన్ని అద్భుతాలలో మరీ ముఖ్యమైనటువంటి కొన్ని అద్భుతాలలో యేసు ప్రభు ఆ యొక్క మనుషులకి చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే మీ యొక్క విశ్వాసము చాలా గొప్పది, మీ విశ్వాసము వలన నీవు స్వస్థత పొందావు అని చాలామందికి తాను ఈ యొక్క వాక్యం. అంటే ఈరోజు నాడు ముఖ్యంగా యేసు ప్రభు మనతోని మాట్లాడుతూ మరీ ముఖ్యంగా మీకు యువతీ యువకులకు చెప్పేటటువంటి మీ యొక్క విశ్వాసము గట్టిగా పటిష్టంగా ఉండాలి. మీ యొక్క విశ్వాసం పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే మీరు రేపటి శ్రీసభకి ఆయువు పట్టు లాంటి వాళ్ళు. మీ యొక్క విశ్వాసము పటిష్టంగా ఉంటే మన శ్రీసభ పటిష్టంగా ఉంటుంది. మీరు రేపటి ఆశాకిరణాలు. మీరు రేపటి శ్రీసభకి మీరు ఒక ఆశా జ్యోతులుగా మీరు వెలుగొందాలి అని యేసు ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన యువతీ యువకులారా, మరి ఈనాడు మనం తీసుకున్నటువంటి ఈ యొక్క సువిశేష పఠనం యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం నుండి 51వ వచనం వరకు ఈరోజు నాడు మన తల్లి అయిన శ్రీసభ మనకు అందజేస్తూ ఉంది. ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు అంటే నేనే జీవాహారము అంటే ఈనాటి యువతీ యువకులు యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు వారు నమ్మవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే యేసు ప్రభు ఈ రోజు నాడు నాకు జీవము ఇస్తూ ఉన్నాడు. నేను అతని యొక్క శరీరాన్ని భుజించి అతని యొక్క రక్తాన్ని స్వీకరించినట్లయితే నేను నిత్య జీవములో ప్రవేశిస్తాను. అనగా ఈ యొక్క యూకరిస్ట్ దివ్య సప్రసాదములో దివ్య బలి పూజ ద్వారా దివ్య బలి పూజలో మనము నివసిస్తూ అతని యొక్క పవిత్రమైనటువంటి పరమ వరప్రసాదాలని మనం స్వీకరిస్తూ అతనిచ్చినటువంటి ఈ యొక్క జీవాహారాన్ని మనం పొందుతుంటూ మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలి. అంటే ఇది మనము నమ్మవలసినటువంటి విషయమానాడు. మరి చాలామంది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు విని ఈయన ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈనాడు మళ్ళీ యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓం నా ప్రియమైన యువతీ యువకులారా, నా వైపు చూచినప్పుడు దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు
మీరు నమ్మవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటి అని అంటే, నేను పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారము, నా తండ్రి పంపించినటువంటి ఆహారము మీ కొరకై. మీరు ఈ యొక్క జీవాహారాన్ని స్వీకరించినట్లయితే మీరు అలసట పొందకుండా పరుగెత్తగలరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎన్ని కష్టాలలోనైనా, కన్నీటిలోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శారీరక ఇబ్బందులు కావచ్చు, రోగస్తులుగా ఉండవచ్చు, ఇంకా ఎటువంటి ఉద్యోగాలు లేక మీరు తపన పడవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు దివ్య బలి పూజని నమ్ముతారో, దివ్య బలి పూజలో మీకోసమై యేసు ప్రభు వస్తున్నాడు, నా కోసమై యేసు ప్రభు దిగి వస్తున్నాడు, అతను నా యొక్క నిజమైనటువంటి ఆహారము అని నేను నమ్ముతాను అని మీరు నమ్ముతారో, అప్పుడు తప్పకుండా మీరు అలసట ఎరుగక పరిగెత్తగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పరిగెత్తగలరు. ఆ యొక్క జీవాహారాన్ని మీరు 10 మందికి కూడా పంచగలరు అని చెప్తూ, ఈనాటి యువతా దినోత్సవంలో మన తల్లి అయిన శ్రీసభ మనకిచ్చేటటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, ద యూత్ షుడ్ బీ విత్ ద యూకరిస్టిక్ లార్డ్. మీరు దివ్య సప్రసాద యేసు ప్రభుతోని మీరు పయనము చేయాలి, పరిగెత్తాలి, జీవించాలి. అప్పుడు you will become the race of hope, you will become the pilgrims of hope, then you will become the beautiful youth that can transform the world. మీరు ప్రపంచాన్ని మార్చగలరు. ప్రియమైన యువతి యువకులారా, మరి ఈరోజు నాడు ప్రత్యేక విధంగా నా యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రార్థనలు మీకోసమై నేను అంకితం చేస్తూ ఉన్నాను. భగవంతుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలి అని, మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతం కావాలి అని, ఆ దేవాది దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని, మీతోని ఎల్లప్పుడూ కలిసి నడవాలని, మీరు అతని యందు విశ్వసించి, అతని యందు నమ్మకం ఉంచి, మీ యొక్క జీవితాన్ని మరి ఒక్కసారి ఉత్తేజవంతంగా నూతనీకరించబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక.